హాయ్ హలో టుడే మనము ఈరోజు విఎల్ఎస్ఐ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనే దాని గురించి తెలుసుకుందాం. విఎల్ఎస్ఐలో చాలా డొమైన్స్ ఉంటాయి. దాంట్లో ఎస్పెషలీ మనం ఇప్పుడు యూజ్ చేసేది డిజైన్ అండ్ వెరిఫికేషన్, విచ్ మీన్స్ ఓన్లీ వెరిఫికేషన్. ఈ వెరిఫికేషన్కి మనకున్న వెబ్సైట్లు చాలా వెబ్సైట్స్, చాలా 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 కంటెంట్ ఉంటుంది ఇంటర్నెట్లో. వాటిలో అన్నిట్లో నాకు ఈజీ అనిపించింది ఏది వచ్చేసి వెరిఫికేషన్ గైడ్ డాట్ కామ్. ఆ వెరిఫికేషన్ గైడ్ డాట్ కామ్ నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఐఎమ్ షేరింగ్ ద స్క్రీన్. ఓకే, ఇది వెరిఫికేషన్ గైడ్. ఇలా ఉంటుంది వెరిఫికేషన్ గైడ్. దీంట్లో మనం వెళ్ళి చూడాల్సింది వచ్చేసి ఫస్ట్ సిస్టమ్ వెరిలాగ్ ట్యుటోరియల్స్. ఈ సిస్టమ్ వెరిలాగ్ ట్యుటోరియల్స్లో కంటెంట్స్ అన్ని నీట్గా ఇచ్చింటాడు. ఆ కంటెంట్స్కి ఎగ్జాంపుల్ కోడ్ విత్ సింటాక్స్ ఇస్తాడు. దానికి ఈడిఏ ప్లేగ్రౌండ్లో ఆ కోడ్ని డీబగ్ చేసిండే అవుట్పుట్ కూడా ఉంటుంది. చూడు, ఇలా ఇవన్నీ కంటెంట్స్. ఈ కంటెంట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఓకే ఎన్యూమరేషన్స్ అంటే ఏనం టైపు. సో దీంట్లో మనము ఒక ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ సైజ్ అరే తీసుకున్నాం అనుకో. ఓకే, ఇది చూస్తే అర్థమయ్యేలాగా సింపుల్ ఇంగ్లీషు కాబట్టి నేను ఇది సజెస్ట్ చేశాను. దీంట్లో ఫిక్స్డ్ సైజ్ అరే ఇది తీసుకున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, అరే అంటే కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకే ఓకే దీంట్లో కలెక్షన్ ఆఫ్ డేటా. వాట్ ఈస్ ద మైక్? ఓకే, అరేస్. ఈ అరేస్లో సింగిల్ డైమెన్షనల్ అరే, మల్టీ డైమెన్షనల్ అరేస్ ఉంటాయి. సో కలెక్షన్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ డేటా కోసం దీన్ని యూజ్ చేస్తారు. ఒకవేళ డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా కావాలంటే మనం స్ట్రక్స్ కానీ యూనియన్ కానీ వెళ్తాము. సో దీంట్లో నేను అరే ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ వేరియబుల్స్. ఇవంతా చదివితే చాలా టైం తీసుకుంటుంది, అండర్స్టాండబుల్ చాలా కష్టం. అరే అంటే ఏం లేదు, సెట్ ఆఫ్ అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ఆ డేటా టైప్ సంబంధించిన వాల్యూస్ అన్నిటినీ ఒక మెమరీ కలెక్షన్ ఆఫ్ మెమరీ లొకేషన్స్లో స్టోర్ చేసుకునేదే అరే. ఓకే, ఆ అరేలో సింగిల్ డైమెన్షనల్ అరే ఇలా ఉంటుంది. ఇది ఇంట్ అనేసి ఇస్తే ఇది డేటా టైప్ ఇంట్. అరే 1/6. సో ఇంట్ డేటా టైప్లో అరే 6లో 6 ఇంటీజర్స్ ఉంటాయి. ఓకే, ఫిక్స్డ్ సైజులో. ఇది కాంపాక్ట్ ఫామ్. దాన్ని వర్బోస్ ఫామ్లో 5 down to 0 అని కూడా రిప్రజెంట్ చేస్తారు. ఓకే, ఒకవేళ మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఏంటంటే 2 dimensional అరే. చూడు, ఇది ఒక డైమెన్షను, ఇది ఇంకో డైమెన్షన్. ఓకే, దీన్ని మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటారు. ఓకే, ఈ మల్టీ డైమెన్షనల్ అరేస్ ఈ డిక్లరేషన్ అరేకి రైట్ సైడ్ ఉంటే కన్నా అన్ప్యాక్డ్ టైప్. అరేకి ఒకవేళ లెఫ్ట్ సైడ్ ఉంటే కన్నా నేను తప్పు చెప్పాను. అరేకి రైట్ సైడ్ ఉంటే ప్యాక్డ్, అరేకి లెఫ్ట్ సైడ్ ఉంటే అన్ప్యాక్డ్. సో ఇది మిక్స్డ్ ప్యాక్డ్, అన్ప్యాక్డ్ అనేసి ఇచ్చాడు. ప్యాక్డ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇది విత్ ఆఫ్ ది అరే సైజ్. సో 3 dimensional ఇలా ఉంటాయి. సింపుల్. దీనికి సింపుల్గా ఒక డయాగ్రామ్ ఉంటుంది. చూడు, బైట్ ఫిక్స్డ్ అరే 10 locations అంటే ఇండిసెస్ ప్రతిసారి మెమరీకి అలికేట్ చేసేటప్పుడు స్టార్ట్ అయ్యేది 0 నుంచి స్టార్ట్ అయితే. ఇక్కడ 10 numbers ఉన్నాయంటే 10 - 1, ఎందుకంటే 1 నుంచి స్టార్ట్ అయితే 10 వరకు వెళ్తుంది. 0 నుంచే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి 10 - 1 9 వరకు వెళ్తుంది. సో దీనిని ఇండెక్స్ అంటారు. ఇది ఫస్ట్ ఇండెక్స్. దీని లోపల ఇండెక్స్ అనేది అడ్రస్ లాంటిది అనమాట. దాని లోపల మనకి డేటాస్ ఉంటాయి. ఇది ఫోర్త్ ఇండెక్స్ ఆఫ్ ది ఎలిమెంట్. అంటే ఇది డేటా, ఈ రెడ్ కలర్లో ఉండేది డేటా. సో ఇలా ఉంటుంది ఫిక్స్ సైజ్ అరే, మల్టీ డైమెన్షన్ అరే. ఇప్పుడు ఇక్కడ చూడు, దిస్ ఈస్ కాల్ 3 dimension. ఎన్ని స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే అన్ని డైమెన్షన్ అన్నట్టు. 3 ఉన్నాయి కాబట్టి 3 dimension. మ్యాక్సిమం 3 dimensions. వాళ్ళు అడిగేది ఫస్ట్ 1 dimension, 2 dimension మ్యాక్సిమం అడిగితే అడగచ్చు. ఒకవేళ 3 dimension అడిగితే నీకు దానిపైన
లాజికల్ క్వశ్చన్స్ ఏముండవు, సింపుల్ గా దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పమంటారు. ఇక టోటల్ ఏంటంటే 2 × 2 × 2, సో 2 × 2 4, 4 × 2 8 ఎలిమెంట్స్ ఉంటాయి. సో 2 డైమెన్షనల్ అరేని ఎలా రిప్రజెంట్ చేస్తారు? సో ఫస్ట్ ఇది వచ్చేసి కాలమ్స్, 3 down to 0 కాలమ్స్, 0 1 2 3 కాలమ్స్. మళ్ళీ దాని లెఫ్ట్ సైడ్ ఉండేటివి రోస్, ఐ ఐ అంటే రోస్, జే అంటే కాలమ్స్. సో 0 1 2, సో ఇలా సో ఇలా ఇలా చేసినప్పుడు ఇది 2 డైమెన్షనల్ అవుతుంది. మనం యాక్సెస్ చేయాలంటే ఇది 0 0, ఇది 0 1, ఇది 0 2 0 3, ఇది 1 0 1 0 1 1 1 2 1 3, ఇట్లా ఈచ్ ఎలిమెంట్ ని మనం యాక్సెస్ చేయొచ్చు. సో అరేకి అసైన్ ఎలా చేయాలంటే టిక్ తీసుకోవాలి ఫస్ట్. ఓకే, ఇది స్టాండర్డ్ సింటాక్స్. ఇది అరే 1 ఈక్వల్ టు టిక్ 0 1 2 3 4 5 ఇలా తీసుకుంటాము. అరే 2 ఈక్వల్ టు 0 1 2 3 4 5 ఇలా తీసుకుంటాము. టిక్ ఇవి తీసుకుంటాము. ఇవి మల్టీ డైమెన్షన్. ఇది ఫస్ట్ రో. ఓకే, ఫస్ట్ రో 0 1 2 3 అంటే 4 కాలమ్స్, నెక్స్ట్ 4 కాలమ్స్, నెక్స్ట్ 4 కాలమ్స్ అంటే 3/4, టోటల్ 12 ఎలిమెంట్స్ ఉంటాయి. కావాలంటే కౌంట్ చేయి, 0 to 11 అంటే టోటల్ 12 ఎలిమెంట్స్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకి. మనము ఇక్కడ యూజ్ చేసేది వచ్చేసి సిస్టమ్ వెరిలాగ్. ఓకే, సిస్టమ్ వెరిలాగ్ అనేది మనం డిజైన్ కి యూజ్ చేసుకోవచ్చు, వెరిఫికేషన్ కి యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనము సిస్టమ్ వెరిలాగ్ దేనికి వాడుతున్నామంటే, సో దీనికి చూడు, ఏదైనా మనం డిజైన్ చేయాలన్నా వెరిఫై చేయాలన్నా, వెరిఫై అంటే మనం వెరిఫై చేస్తాం, డిజైన్ అంటే ఆర్టిఎల్ డిజైన్ ఇంజనీర్ చేస్తాడు. సో దాన్ని మనం వెరిఫై చేయాలి. వెరిఫై చేయాలన్నా కూడా అది కూడా మాడ్యూల్ అనే ఒక మాడ్యూల్ లోపల ఉండాలి. డిజైన్ చేయాలన్నా మాడ్యూల్ లోపల ఉండాలి, వెరిఫై చేయాలన్నా మాడ్యూల్ లోపల ఉండాలి. మాడ్యూల్ మాత్రమే అది తీసుకుంటుంది. ఓకే, సి దీంట్లో మీకు ఇప్పటి వరకు ఈ రిప్రజెంటేషన్ అంతా చెప్పాను, దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు. దానికి అవుట్పుట్ కూడా చూడు. ఏ అరే ఆఫ్ అరే 1 అనేది ఒక అరే, అరే ఆఫ్ 0th లో ఏ ఎలిమెంట్ స్టోర్ అవుతుంది ఇక్కడ చూడు. అరే 1 లో అరే 1 ఆఫ్ 0th లో 0, 1 లో 1, 2 లో 2, అట్లా 5 వరకు, 5 లో 5 వరకు చూడు. అట్లా 5 వరకు 5 వాల్యూస్, 6 వాల్యూస్, సారీ 0 to 5 వాల్యూస్ అంటే 5 అంటే 6 వాల్యూస్. డిస్ప్లేయింగ్ అరే 2, అరే 2 ని వాడు ఎలా డిస్ప్లే చేస్తున్నాడు? అరే 2 0 1 2 3 4 5, అది కూడా 0 1 2 3 4 5. అది రివర్స్ లో ఉంది. ఎందుకు ఇది రివర్స్ లో వచ్చింది? ఓకే, ఇక్కడ 0 1 2 3 వీటి బై ప్రింటింగ్ మిస్టేక్. ఇది 5 4 3 2 1 0 రావాలి. దాని ప్రకారమే ఇక్కడ అవుట్పుట్ వీడి ఇచ్చాడు. దీన్ని ఒకసారి రన్ చేద్దాం. రన్ చేయాలి అంటే, ఏదైనా రన్ చేయాలంటే ఏం అవసరం లేదు. ఓకే, ఇక్కడ పోయేసి క్లిక్ టు ఎగ్జిక్యూట్ అని ఈడిఏ ప్లే గ్రౌండ్, ఇది ఈడిఏ ప్లే గ్రౌండ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈడిఏ ప్లే గ్రౌండ్ అనేది మన టూల్. ఓకే, దీంట్లోకి పోయేసి గూగుల్ తో సైన్ ఇన్ అయిపోతే చాలు. మనం ఇట్లా గూగుల్ తో సైన్ ఇన్ అయ్యాము. ఓకే, వై ఇట్ ఈస్ ఆస్కింగ్? ఓకే, ఫస్ట్ టైం చేసినప్పుడు అది రాదు, సెకండ్ టైం మళ్ళా ప్రెస్ చేయండి, అప్పుడు వస్తుంది, ఆ కోడ్ వస్తుంది ఇక్కడ. సో దీన్ని రన్ చేయాలి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో నీకు సిమ్యులేటర్స్ ఉన్నాయి. ఆ సిమ్యులేటర్స్ నువ్వు తీసుకోవాల్సింది వచ్చేసి ఆల్డెక్ రివేరా ప్రో. అదే ఫ్రీ, ఈజీ టు డీబగ్, ట్రాన్స్క్రిప్ట్ చాలా సింపుల్ గా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. దాని తర్వాత రన్ అని ప్రెస్ చేయండి, అంతే. ఇది రన్ అని ప్రెస్ చేస్తే చూడు, లేదే ఎందుకు ఇది రివర్స్ లో వస్తున్నాయి? డిస్ప్లే అరే ఆఫ్ 5. ఓకే 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 ఓకే, వీడు ఇక్కడ చూడు
డిస్ప్లే కనిపిస్తుందా ఇక్కడ? అది అది ఎందుకు ఎందుకు తీసుకుంటున్నా నాకు కూడా అర్థం కాలేదే. అదే ప్రింట్ రివర్స్ ఆర్డర్లో ఎందుకు అయింది అనేసి అర్థం కావట్లేదు నాకు. ఓకే ఓకే, ఐ విల్ ఫైండ్ అవుట్. ఉండొద్దు ఒక్క నిమిషం. ఓకే ఓకే ఓకే, ఒక్క నిమిషం చేస్తున్నాం. కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్. ఓకే ఓకే, మళ్ళీ మనం చూద్దాము. సో ఇలా ఉంటుంది. సో ఇలాగే ప్రతి టాపిక్కి ఎగ్జాంపుల్ ఉంటుంది. దాని తర్వాత యువిఎం, సిస్టమ్ వెరిలాగు, యువిఎం, ఈ ఈ రెండు కూడా దీంట్లో క్లియర్గా ఉంటాయి. దాని తర్వాత సిస్టమ్స్ కూడా బాగుంటుంది చూడండి. సో ఇప్పుడు ఇవి చూశారు కదా. అలాగే చూడు, ప్యాక్డ్ అండ్ అన్ప్యాక్డ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎలా చూడాలి అనేది. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్యాక్డ్ అండ్ అన్ప్యాక్డ్ అరే. ఓకే, ప్యాక్డ్ అరే, అన్ప్యాక్డ్ అరే. Packed array example. The term packed array used to refer to the dimension declared before the data identifier name. దీనికి డేటా ఐడెంటిఫైడ్ నేమ్ ముందు మనం డిక్లేర్ చేస్తే అది ప్యాక్డ్ అవుతుంది. అన్ప్యాక్డ్ అంటే ఆపోజిట్, సేమ్. మెమరీ అంటే బోత్ సైడ్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఓకే, డిక్లరేషన్ బిఫోర్ అంటే ప్రీ ప్రీ లాగా గుర్తుపెట్టుకోండి. ప్రీ అంటే ప్రీవియస్, అంటే ప్రీవియస్ టు వేరియబుల్. ఓకే, అన్ప్యాక్డ్ అంటే ఆపోజిట్, అలా గుర్తుపెట్టుకోండి. ప్యాక్డ్ అరే, ప్యాక్డ్ అరేకి అన్ప్యాక్డ్ అరేకి చూడు, ఇది ప్యాక్డ్ అరే ఇక్కడ ఉంటుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ ప్రీవియస్. ఓకే, కాబట్టి ఇది 7 down to 0 అనేది ఫస్ట్ ఏంటంటే 7 down to 0 ఫస్ట్ అది అరే సైజు. అలాంటి అరేస్ ఎన్ని కావాలి? 0 to 2 కావాలి. 0 1 2 అంటే 3 కావాలి. ఓకే, సో ఈచ్ అరే 5 of 0లో ఎన్ని ఎన్ని ఉంటుంది? 7 కాదు, 8. 7 down to 0 అంటే 8 ఉంటాయి, అలా అనమాట. అలా అన్ప్యాక్డ్ కూడా, అన్ప్యాక్డ్కి ఇలా ఇచ్చారు. బిలో డయాగ్రామ్ షోస్ ఇలా ఉంది. సో దీంట్లో ఏంటంటే మెమరీ అన్ప్యాక్డ్లో మెమరీ వేస్ట్ అవుతుంది. చూడు, ఆ 7 తర్వాత నెక్స్ట్ అరే కింద రోకి వెళ్ళిపోయింది. దాని తర్వాత ఇంకా కింద రోకి వెళ్ళింది. అది అది సింటాక్స్ అంతే. అన్ప్యాక్డ్ మనం తీసుకున్నామంటే అట్లే వెళ్తుంది అది.
యా, మనము అరేస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అరేస్ లో ఏమేమి ఎన్ని టైప్స్ ఉంటాయి అవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఓవర్వ్యూ చెప్తున్నాను, దాని తర్వాత ఇన్ డీటెయిల్ టాపిక్ బై టాపిక్ వెళ్తాను. దీంట్లో ఫిక్స్డ్ అరే, డైనమిక్ అరే, క్యూస్, అసోసియేటివ్ అరే ఇవి ఉంటాయి. ఓకే, ఇంతకుముందు మనం ఏం చేసినాము, కంటిన్యూస్ ఎలిమెంట్స్ కోసము కంపైలేషన్ కన్నా ముందే మెమరీ అలికేట్ అవుతుంది ఫిక్స్డ్ అరే యూజ్ చేస్తే. దానివల్ల మనకు డ్రాబ్యాక్. ఇంకోటి ఏంటంటే ఫిక్స్డ్ అరే కన్నా మనం కన్నా డిక్లేర్ చేసినామంటే దాని తర్వాత దాన్ని రీసైజ్ చేసుకోలేము. రీసైజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్ డైనమిక్ అరేలో యూజ్ చేస్తాం దాన్ని. రీసైజ్ అనేది మనం మాన్యువల్ గా రీసైజ్ చేసుకోవాలి అంటే అది ఫిక్స్డ్ అరేలో కాదు. ఒకసారి చేసినామంటే అది కంపైలేషన్ టైం కన్నా ముందే అయిపోతుంది. అదే వాల్యూస్, అదే అన్నే మెమరీ లొకేషన్స్ ఉంటాయి ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా. దాన్ని ఇంకా వేరేలాగా ఇంక్రీజ్ చేసుకోవాలన్నా డిక్రీజ్ చేసుకోవాలన్నా దానికి రీసైజ్ చేసుకునే అవకాశం అనేది ఉండదు. అలా చేసుకోవాలి అంటే డైనమిక్ అరే కోసం. డైనమిక్ అరేలో ఏంటంటే మనము ఒకసారి అది రన్ టైంలో మాత్రమే, అంటే సిమ్యులేషన్ టైంలో మాత్రమే మెమరీ అలికేట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఒకవేళ కొత్తగా మెమరీ లొకేషన్స్ మనము ఇంక్రీజ్ చేసుకో ఓన్లీ ఇంక్రీజ్ చేసుకోవాలంటే కన్నా దానికి ఒక సింటాక్స్ ఉంటుంది, అది నేను మళ్ళీ చూపిస్తాను. దాన్ని యూజ్ చేసుకుని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దాన్ని రీసైజ్ అంటారు. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇంక్రీజ్ ఆఫ్ ది డైమెన్షన్, డిక్రీజ్ చేసుకునే ఛాన్స్ ఉండదు. అలా కాకుండా క్యూస్కి వెళ్తాము. క్యూస్ అంటే ఏంటంటే దాంట్లో ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది. అసోసియేటివ్ అరే ఇలాంటి అరేని, కాకపోతే వీటిలో అన్నింటిలో కూడా కంటిగ్యూస్ మెమరీస్ లో స్టోర్ అవుతాయి డేటా. కానీ అసోసియేటివ్ అరేలో అలా కాదు. అసోసియేటివ్ అరేలో స్పర్స్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. 0th లొకేషన్ లో ఒక డేటా, 10th లొకేషన్, 100th లొకేషన్, 1,00,000th లొకేషన్ లో ఒక డేటా. సో ఇక్కడ మనకు 5 డేటాసే కావాలి, కానీ అవి 5 డిఫరెంట్ ప్లేసెస్ లో స్టోర్ అయినాయి. అలాంటివి కావాలనుకున్నప్పుడు ఎఫిషియెంట్ గా మెమరీని యూజ్ చేసుకోవడానికి మనం అసోసియేటివ్ అరేని యూజ్ చేస్తాం. అసోసియేటివ్ అరే వల్ల ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఉంది. దానికి ఐడి అనేది బై డిఫాల్ట్ వస్తుంది. దాని ఐడి వల్ల ఏమైతుందంటే ఎప్పుడైతే మనం ఐడి ఆ డేటా అసోసియేటెడ్ ఉన్నదో అప్పుడు మనము అవుట్ ఆఫ్ ఆర్డర్ ఏమైనా ట్రాన్సాక్షన్స్ వచ్చినా కూడా దాన్ని యూజ్ చేసుకొని మనం ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, ఇవి అరేస్. అరేస్ అయిపోయిన తర్వాత ఇవంతా డైరెక్ట్ గా మాడ్యూల్లోనే రాసేయచ్చు. ఎండ్ మాడ్యూల్ అనే ఒక కన్స్ట్రక్ట్ లోపల ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత సిస్టమ్ వెరిలాగ్ లో మెయిన్ మనకు వచ్చేది ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్స్ అనమాట. ఊప్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ ఇక్కడ క్లాస్ ఉంటుంది. క్లాసు ఎండ్ క్లాస్ మధ్యలో మనం ప్రాపర్టీస్ అంటాం. వేరియబుల్స్ ని ప్రాపర్టీస్ ఆర్ అట్రిబ్యూట్స్ అంటాం. ఓకే, దాని తర్వాత మెథడ్స్ ఆర్ సబ్ రొటీన్స్ అన్నా మెథడ్స్ అన్నా ఒకటే. ఆ మెథడ్స్ లో ఓన్లీ 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఫంక్షన్, ఒకటి వచ్చి టాస్క్. ఫంక్షన్ 0 సిమ్యులేషన్ టైంలో ఫినిష్ అయిపోతుంది. ఫంక్షన్ కెన్ టేక్ టాస్క్ కెన్ టేక్ టైం డిలే. దాని మీనింగ్ ఏంటంటే అది కూడా 0 సిమ్యులేషన్ టైంలో అయిపోవచ్చు ఒకవేళ డిలే కన్స్టెంట్స్ లేకపోతే. అది సో దీంట్లో మనం యూజ్ చేసేది వచ్చేసి క్లాస్ బేస్డ్ టెస్ట్ బెంచ్ యూజ్ చేస్తాం. క్లాస్ బేస్డ్ యూజ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే మోర్ కంట్రోల్ వస్తుంది. ఆ జనరేట్ అయిన స్టిమ్యులీని మనము ఎఫిషియెంట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ క్లాస్లో ఒక టెస్ట్ బెంచ్ అనేది ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఆర్కిటెక్చర్లో ఏంటంటే అది హైరార్కీ ఒకటి ఉంటుంది. దాన్ని మనము ఆ స్టాండర్డ్ వేలోనే ఫాలో అవ్వాలి. అది ఆర్కిటెక్చర్ నేను తర్వాత చెప్తాను. దాంట్లో ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే ట్రాన్సాక్షన్ క్లాసు, జనరేటర్ క్లాసు, దాని తర్వాత జనరేటర్ నుంచి డ్రైవర్కి వెళ్తుంది. ట్రాన్సాక్షన్ క్లాస్లో ఇన్పుట్స్ అన్నిటిని కూడా ఎన్క్యాప్సులేట్ చేస్తుంటాం. దాని తర్వాత ఎన్క్యాప్సులేట్ చేసిన దాన్ని దీంట్లో జనరేటర్లోకి వెళ్ళేసి ర్యాండమైజ్ చేస్తాం. మనం ర్యాండమ్ వాల్యూస్ని మనం జనరేట్ చేస్తాం జనరేటర్లో. ఓకే, దాన్ని తీసుకెళ్ళేసి మనం డ్రైవర్కి ఇస్తాము. ఓకే, ఆ డ్రైవర్ ఏం చేస్తుందంటే ఆ పాకెట్ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని పిన్ లెవెల్ కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే మన డియూటీ, సర్క్యూట్, ఐసి, చిప్
దానికి పిన్స్ ఉంటాయి. ఆ పిన్ విగల్ కి మనం కనెక్ట్ చేయాలి కాబట్టి అది పిన్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కన్వర్ట్ చేస్తుంది. దాని తర్వాత వయా ఇంటర్ఫేస్ మళ్ళీ మనం మానిటర్ శాంపుల్ చేస్తాం. మానిటర్లో శాంపుల్ చేసుకొని పెట్టుకుంటాం. ఆ శాంపుల్ చేసిన దాన్ని స్కోర్ బోర్డ్ లో కంపేర్ చేస్తాం. ఇదే సేమ్ ఎక్కడ పోయినా ఇదే ఉంటది. ఓకే, ఇప్పుడు క్రిస్టల్ క్లియర్ ఆఫ్ ఓవర్ వ్యూ నేను సిస్టమ్ వేలాగా చెప్పేసిన. దీంట్లో చూడు, డైనమిక్ అరే అలికేషన్. డైనమిక్ అరే అలికేషన్ సింటాక్స్ వచ్చేసి డి అరే స్క్వేర్ బ్రాకెట్స్, అంటే అది డైనమిక్ అరే అని. ఆ డైనమిక్ అరేలో నీకు ఎన్ని లొకేషన్స్ కావాలి అనేసి నువ్వు రన్ టైమ్ ఆర్ సిమ్యులేషన్ టైంలో చెప్పాలి అంటే మెమరీ అలికేట్ చేయడానికి న్యూ ఆఫ్ 4 అనే దాన్ని యూజ్ చేస్తారు. అది మెమరీ 4 లొకేషన్స్ నాకు కావాలి అని చెప్తుంది అనమాట. అది చెప్తే అది 4 మెమరీ లొకేషన్స్ ని అలికేట్ చేస్తుంది. బై డిఫాల్ట్ ఆల్ ఈ డైనమిక్ అరే లొకేషన్స్ అన్ని కూడా జీరోతో ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే నువ్వు అలికేట్ చేస్తావో అలికేట్ చేసిన వెంటనే దాని వాల్యూస్ అంతకుముందు గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు అలికేట్ చేస్తావో ఆ అలికేట్ కన్జిక్యూటివ్ మెమరీ లొకేషన్స్ నీకు బై డిఫాల్ట్ జీరోతో అవుతాయి. అరే ఇనిషియలైజేషన్, ఈ అరేని ఇప్పుడు నువ్వు ఇక్కడ ఫస్ట్ అలికేట్ చేసినావు, ఫస్ట్ డిక్లేర్ చేసినావు. దీనికి 3 స్టెప్స్. ఫస్ట్ డిక్లేర్ చేయాలి, దాని తర్వాత అలికేట్ చేయాలి, అలికేట్ చేసిన దాంట్లోకి నువ్వు ఇనిషియలైజ్ చేయాలి. 4 లొకేషన్స్ కావాలనుకున్నావు, ఆ 4 లొకేషన్స్ ఈ 4 లొకేషన్స్ ఆ ఇండెక్సెస్ ఎక్కడైనా కూడా 0 నుంచి స్టార్ట్ అయితే నెంబర్ -1 వరకు వెళ్తాయి. అంటే 4 - 1 3 వరకు వెళ్తాయి. అంటే 0 1 2 3. సో ఈ 4 లొకేషన్స్, ఈ 4 లొకేషన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనము మెమరీ అరే ఇనిషియలైజేషన్ చేస్తున్నాం. అంటే అరేకి వాల్యూస్ ఇస్తాం. దీనికి డైనమిక్ అరే టిక్ అవసరం లేదు. డైనమిక్ అరేకి టిక్ అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా. సో 0 1 2 3 ఇస్తే అది 0 ఆ ఇండెక్సెస్ 0 ఇండెక్స్ లో 0, 1 ఇండెక్స్ లో 1, 2 ఇండెక్స్ లో 2, 3 ఇండెక్స్ లో 3కి వెళ్ళిపోతుంది. దాని తర్వాత చేంజ్ ద లెంత్ ఆఫ్ ది అరే ఆఫ్టర్ డిక్లరేషన్ ఆర్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ చేసేసిన తర్వాత కూడా పాత వాల్యూని రీటైన్ చేసి కొత్త వాల్యూస్ మెమరీ లొకేషన్స్ చేయడానికి దాని సింటాక్స్, దానికి ఒక సింటాక్స్ ఉంటుంది. ఆ సింటాక్స్ చూపిస్తా. న్యూ ఆఫ్ 10 అంటే ఇంతకుముందు మన 4 లొకేషన్స్ ఉన్నాయి, ఇప్పుడు నాకు 10 లొకేషన్స్ కావాలనుకుంటున్నా. బ్రాకెట్స్ లో డి అరే 1 అనేసి ఇస్తే ఇది 10 లొకేషన్స్ వస్తాయి. పాత వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ రీటైన్ చేస్తుంది. 0 1 2 3 ఉంది. సో డైరెక్ట్ గా మనము డి అరేకి న్యూ ఆఫ్ 10 అని కూడా ఇచ్చేయచ్చు. అప్పుడేమవుతుంది అంటే ఆ ఇంతకు ముందు ఉన్న వాల్యూస్ అన్ని కూడా అవి నల్లిఫై టు 0, నేను ఇంతకు ముందే చెప్పిన నల్లిఫై అయిపోతాయి అనేసి, అలా నల్లిఫై అయిపోతాయి. దాని తర్వాత అలా కాకుండా మనం ఇట్లా బ్రాకెట్ లో కన్నా డి అరే అనేసి ఇస్తే కన్నా ఆ ప్రీవియస్ వాల్యూస్ రీటైన్ అయితే ఇక్కడ చూడు 0 1 2 3 అట్లే ఉంది. దాని తర్వాత ఉన్న ఎంటీ స్పేసెస్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ ఆ అరేని డిలీట్ చేయాలి అనుకుంటే డి అరే 1 డాట్ డిలీట్ అని కొడితే డిలీట్ అయిపోతుంది. ఓకే, డైనమిక్ అరే ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఇక్కడ దీన్ని మీరు ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇక్కడ కానీ మీకు సిమ్యులేషన్ అవుట్పుట్ వచ్చేసింది. క్రాస్ చెక్ చేసుకోవచ్చు మీరు పెన్ అండ్ పేపర్తో చేసి. లేదు అంటే మీరు ఒకవేళ రియల్ టైంలో చెక్ చేయాలి అనుకుంటే దీన్ని క్లిక్ అని ఎగ్జిక్యూట్ అండ్ ఈడిఏ ప్లేగ్రౌండ్లో ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఉంటుంది. దాంట్లో వేసి క్లిక్ చేస్తే సరే నేను క్లిక్ చేసి చూపిస్తా ఒకసారి ఎట్లా వస్తుంది ఏమనేసి. చూడు ఇది ఉంది. సో దీంట్లో మనము ఇక్కడికి వెళ్ళేసి ఫస్ట్ సిమ్యులేటర్ ఆల్టెక్ రివైర్ ఆఫ్ రో, అదే సింపుల్ సిమ్యులేటర్. లాగ్ ఫైల్ చాలా సింపుల్ గా ఇస్తుంది, నీకు ఎగ్జాక్ట్ కన్ఫ్యూజ్ కాకుండా. చూడు రన్ అని కొడితే అయిపోయింది అంతే. ఇది చూడు అలికేట్ చేస్తుంది. నువ్వు పెన్ అండ్ పేపర్ ఎత్తుకొని కూడా చెక్ చేసుకో. అరే 1 నీకు ఏ వాల్యూస్ పంపిస్తున్నావు, డి అరే 1 ఇక్కడ నువ్వు డిక్లేర్ చేస్తున్నావు. డిక్లరేషన్ అలికేషన్ డి అరే 1కి ఎన్ని లొకేషన్స్ కావాలంటే 4 లొకేషన్స్ అని చెప్తున్నావు. సరే డి అరే 1 ఏమేమి పంపించాలంటే 0 1 2 3 అని చెప్తున్నావు. సో 0 1 2 3 వాల్యూస్ ఇట్లే వస్తున్నాయి. అరే 2 ఓకే, అరే 2కి ఎన్ని లొకేషన్స్ నువ్వు అలికేట్ చేస్తావు, 6 లొకేషన్స్. సో 6 లొకేషన్స్ ఉన్నాయి. 6 లొకేషన్స్ లకి వాల్యూస్ ఏమేమి ఇస్తున్నావు చూడు. ఇది ఫర్ ఈచ్, ఇది ఓన్లీ సిస్టమ్ వెర్లాగ్లోనే ఉంటుంది ఫర్ ఈచ్ అనే లూప్. ఈ లూప్ ఏంటంటే ఆ ఇండెక్స్ ఏదైతే ఇండెక్స్ ఉంటుందో ఆ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అయ్యేసి n - 1 వాల్యూ వరకు వెళ్తుంది. సో
ఇక్కడ ఇది మనకి ఎన్ని సిక్స్ సిక్స్ లొకేషన్స్ కావాలి. 6 లొకేషన్స్ కి డి అరే 1 ఆఫ్ ఐ, ఓకే, సారీ, డి అరే 2 ఆఫ్ జే, అరే 2 ఆఫ్ జే ఈక్వల్ టు జే అనేసి అసైన్ చేస్తున్నాము. ఎప్పుడైతే మనం అసైన్ చేస్తామో అప్పుడు ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అయ్యేసి 5 వరకు వెళ్తాయి. సో 0 to 5 ఇక్కడ అవుట్పుట్ చూసుకోవచ్చు మనం, అలా ఉంటుంది. సో దీంట్లో ఇంకా ఇంకా చెప్పడానికి ఏం లేదు, సింపుల్ ఇంతే, ఇలాగే ఉంటుంది. దాని తర్వాత డైనమిక్ అరే తర్వాత మనకు వచ్చేది ఏంటంటే, ఏ అరే ఇచ్చినాడు, రీసైజింగ్ డైనమిక్ అరే. ఇక్కడ రీసైజ్ చేసినాడు డైనమిక్ అరేని. ఇవి ఎగ్జాంపుల్స్ ఎగ్జిక్యూట్ చేసి చూడొచ్చు, మీరు అర్థమైపోతుంది. అసోసియేటివ్ అరే అనేసి ఇచ్చేసాడు. అసోసియేటివ్ అరే అంటే అది కూడా ఒక అరేనే, కాకపోతే దీంట్లో స్పర్స్ గా డిస్ట్రిబ్యూట్ అంటే ఎలిమెంట్స్, ఆ ఎలిమెంట్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయంటే 0లో ఒకటి, 10లో ఒకటి, 100లో ఒకటి, 1 lakh లో ఒకటి. సో 1 lakh లొకేషన్స్ నువ్వు డీఅలికేట్ చేసి మెమరీని ఎఫిషియెంట్ గా యూజ్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తారు. దీంట్లో అసోసియేటివ్ అరేలో మెథడ్స్ ఏమేమి ఉంటాయంటే నమ్, ఫస్ట్, లాస్ట్, ఎగ్జిస్ట్, ప్రీవియస్, లాస్ట్, ఇలా అన్ని ఉంటాయి అనమాట. సో ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడు. ఇప్పుడు అరే డిక్లరేషన్, ఇక్కడ డేటా టైప్, ఓకే, ఇంట్ అయితే ఇంటూ, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్. అరే నేమ్, ఇండెక్స్ టైప్, ఇక్కడ ఇండెక్స్ ఏ టైప్ ఆఫ్ ఇండెక్స్ నీకు కావాలి, స్ట్రింగ్ కావాలా లేదంటే ఏది కావాలి అనేసి, ఓకే. ఒకవేళ స్టార్ పెట్టినాము అనుకో, అది వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అంటే నువ్వు ఏదైనా ఇవ్వచ్చు అనేసి దానికి చెప్తున్నావు నువ్వు, ఓకే. సో అరే 1 ఆఫ్ స్టార్ అంటే దీనికి ఇది మెమరీని అలికేట్ చేస్తుంది. దీనికి నువ్వు అలికేట్ చేయడానికి నువ్వు అవసరం లేదు, ఓకే. అరే అసైన్మెంట్ అంటే రెడ్ అనే ఇండెక్స్ కి 20 వాల్యూ ఇస్తున్నావు, గ్రీన్ కి 51 ఇస్తున్నావు, ఎల్లోకి 36 ఇస్తున్నావు. చూడు, రెడ్ కి 20, గ్రీన్ కి 51, ఎల్లోకి 36. సో ఆ స్ట్రింగ్ లొకేషన్స్ లో ఆ వాల్యూ స్టోర్ అయిపోయినాయి. దాని తర్వాత నమ్, ఈ మెథడ్స్ ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. నేను మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి చెప్తాను, కాకపోతే ఇప్పుడు సింపుల్ గా ఓవర్వ్యూ లాగా చెప్తున్నాను. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ క్యూ వస్తుంది, బిట్ అండ్ స్ట్రింగ్ ఇండెక్స్ టైప్స్. క్యూ, క్యూ అంటే ఏంటంటే ఇది ఆటోమేటిక్ గా స్ట్రింగ్ అవుతుంది, గ్రోను కూడా అవుతుంది. గ్రో అవడం అంటే ఇది పెద్దగానే అవుతుంది, దాని తర్వాత స్ట్రింగ్ కూడా అయిపోతుంది. అంటే దీని మెథడ్స్ ఎలా ఉంటాయంటే పుష్ ఫ్రంట్, పుష్ బ్యాక్, పాప్ ఫ్రంట్, పాప్ బ్యాక్, ఈ మెథడ్స్ ని యూజ్ చేసుకొని ఇది స్ట్రింగ్ కార్ గ్రో అవుతా పోతుంది. సో మనకి ఇలాంటిదే కావాలన్నమాట రియల్ టైంలో. మనకి రియల్ టైం కి బాగా ఫ్లెక్సిబుల్ గా ఏది స్కోర్ బోర్డ్ లో వాడడానికి ఫ్లెక్సిబుల్ గా ఏది ఉంటుంది అంటే క్యూ. ఎందుకంటే ఎప్పుడైతే మనం దాంట్లోకి పుష్ చేస్తామో దాంట్లోకి డేటా వెళ్తుంది, అది ఆటోమేటిక్ గా గ్రో అవుతుంది. ఎప్పుడైతే మనం డేటా తీసేసుకున్నామో అప్పుడు ఏమైపోతుందంటే అది పాపప్ చేసినామంటే అది ఆటోమేటిక్ గా స్ట్రింక్ అయిపోతుంది. సో దీంట్లో బౌండెడ్ క్యూ, అన్బౌండెడ్ క్యూ అనేసి 2 టైప్స్ ఉంటాయి. బౌండెడ్ అంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ మెమరీ లొకేషన్స్, దానికన్నా పైన విస్తే కన్నా అది డిస్కార్డ్ చేస్తుంది, అంటే తీసుకోదు, దానిని కట్ చేస్తుంది. అదే ఒకవేళ అన్బౌండెడ్ క్యూ అంటే ఎన్ని వాల్యూస్ అయినా ఇవ్వచ్చు నువ్వు. అన్బౌండెడ్ క్యూకి డాలర్ సింబల్, దీనికి డాలర్ సింబల్ పెడతాను. లైక్ డైనమిక్ అరే క్యూస్ ఆల్సో కెన్ గ్రో అండ్ స్ట్రింగ్, ఓకే. దీన్ని చూద్దాము. చూడు, డాలర్ సింబల్ పెట్టినాం మనం దీని రిప్రజెంటేషన్ కి. డాలర్ టు 255 అంటే క్యూ ఆఫ్ ది బైట్, ఇది బైట్ టైపు ఇంటూ బిట్, విత్ 256 ఎంట్రీస్ ఉంటాయి దీంట్లో. చూడు, అన్బౌండెడ్ క్యూ, అన్బౌండెడ్ క్యూ అంటే పాప్ ఫ్రంట్, పాప్ బ్యాక్, పుష్ ఫ్రంట్, పుష్ బ్యాక్, టోటల్ n వాల్యూస్ ఉంటాయి దీంట్లో. బౌండెడ్ క్యూ అంటే నువ్వు క్యూకి చెప్తున్నావు ఏమని, నాకు 8 లొకేషన్సే కావాలనేసి, అప్పుడు అది బౌండెడ్ క్యూ అవుతుంది. దీంట్లో సైజు, ఇన్సర్ట్, డిలీట్, పుష్ ఫ్రంట్, పుష్ బ్యాక్, పాప్ ఫ్రంట్, పాప్ బ్యాక్, ఈ మెథడ్స్ యూజ్ చేస్తాం మనం. ఇవి దీంట్లో చూడు, మాడ్యూల్ క్యూస్ అరే, దీంట్లో ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. క్యూని ఇక్కడ డిక్లేర్ చేశాడు, ఓకే. డిక్లేర్ ఎలా చేశాడు, డాలర్ సింబల్తో.
bit 31 down to 0, q of $1, unbounded q. String q of $2, అంటే q2 ని q1 ని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాడు. ఇది బిట్ ఇచ్చేసినాడు 31 డౌన్ టు 0 అంటే 32 బిట్. ఇది స్ట్రింగ్ అనేసి ఇచ్చినాడు. ఓకే సరే చూద్దాం మనం. క్యూ ఇనిషియలైజేషన్ లో q1 0 1 2 3. ఓకే, దాని తర్వాత q2 లో రెడ్ బ్లూ గ్రీన్ అంటే దీని ఇండెక్స్, దీనికి స్ట్రింగ్ కాబట్టి రెడ్ బ్లూ గ్రీన్ ఇస్తున్నాం. దీని సైజ్ 1 క్యూ. ఓకే, ఫర్ ఈచ్ q1 ఆఫ్ i. ఓకే, i q1 ఆఫ్ i. ఇన్సర్ట్, డిలీట్. చూడు ఇది ఇప్పుడు మనం డిలీట్ చేయాలంటే డాట్ డిలీట్ మెథడ్. అన్ని కూడా మెథడ్స్ డాట్ ఆపరేటర్ తో అనమాట. డిజైన్ అయినా వెరిఫికేషన్ అయినా డాట్ ఆపరేటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనం చేసేటివన్నీ కూడా డాట్ ఆపరేటర్ తోనే ఉంటాయి. చూడు ఇప్పుడు ఇక్కడ మనకి క్యూ డిక్లరేషన్ ఇంట్ క్యూ, అదే ఇంటీజర్ టైప్ అని చెప్తాను, డేటా టైప్. సో క్యూ డాలర్ అంటే అది ఇండిసెస్ ఎలిమెంట్స్. ఇండిసెస్ అంటే ఇండెక్స్, ఎలిమెంట్స్ అంటే దాంట్లో ఉండే ఎలిమెంట్స్. క్యూ డాట్ పుష్ ఫ్రంట్ 6 అని పెట్టినాం అనుకో, అప్పుడు 0th ఇండెక్స్ లేకి ఫ్రంట్ అంటే ఫ్రంట్ సైడ్. ఓకే, క్యూ డాట్ పుష్ ఫ్రంట్ 4 అంటే అది ఆ వాల్యూ పక్కకి రైట్ షిఫ్ట్ అవుతుంది, దాంట్లోకి 4 వస్తుంది. పుష్ బ్యాక్ 8, బ్యాక్ అంటే రైట్ సైడ్ నుంచి యాడ్ అవుతుంది, కనిపిస్తుందా? దాని తర్వాత పుష్ ఫ్రంట్ 11 అంటే 11 లెఫ్ట్ సైడ్ నుంచి అవుతుంది, బ్యాక్ అంటే రైట్ సైడ్ నుంచి అవుతుంది. పాప్ బ్యాక్ అంటే లాస్ట్ ఎలిమెంట్ 8th ఎలిమెంట్ ని పాప్ చేసేసుకుంటది, అంటే తీసేసుకుంటది. అదే ఇక్కడ ఏమైతుందంటే పాప్ ఫ్రంట్ అంటే ఫ్రంట్ వాల్యూ, ఇక్కడ ప్రీవియస్ దాంట్లో 11 ఫ్రంట్ వాల్యూ 11 తీసేసుకుంటది. అంటే ఇప్పుడు చూడు ఇది ఇంక్రిమెంట్ అవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది. అర్థమైందా? ఇదే అనమాట క్యూ. దీనికి ఎగ్జాంపుల్ ఇది. ఓకే, పుష్ బ్యాక్, పుష్ ఫ్రంట్, దాని ఇక్కడ ఇచ్చారు, అది ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఓకే, క్యూ $2, క్యూ డిక్లరేషన్ $2 అంటే 0 to 2 అనేసి ఇండిసెస్ ఎలిమెంట్స్. 7 3 1 అనే దాన్ని క్యూలో పెడుతున్నాడు, ఒకేసారి పెడుతున్నాడు. పాప్ బ్యాక్, పుష్ బ్యాక్ పాప్ 10 అనేసి, అంటే ఇది బౌండెడ్ క్యూ. బౌండెడ్ క్యూలో ఒకవేళ నువ్వు పుష్ బ్యాక్ 10 చేసినావు అనుకో బ్యాక్ నుంచి, అది ఆ వాల్యూ నీకు డిస్కార్డ్ అవుతుంది. ఎలిమెంట్ డిస్కార్డెడ్, న్యూ ఎలిమెంట్ డిస్కార్డెడ్. ఓకే, క్యూ పుష్ ఫ్రంట్ 10th అనేసి ఇస్తే ఫ్రంట్ లో నుంచి 10 వెళ్ళిందంటే లాస్ట్ ఎలిమెంట్ పుష్డ్ అవుట్ అయిపోతుంది. ఇవి గుర్తు పెట్టుకోవాలి, ఇవే ఇంపార్టెంట్. ఓకే, ఇది బౌండెడ్ క్యూకి. ఇంతకు ముందు మనం చూసింది అన్బౌండెడ్ క్యూకి. దీని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. యాక్సెసింగ్ ర్యాండమ్ ఎలిమెంట్ ఆఫ్ ది క్యూ. ర్యాండమ్ ఎలిమెంట్, ఒక క్యూలో ర్యాండమ్ ఎలిమెంట్ ని, ఎలిమెంట్ అంటే వాల్యూ, ఇండెక్స్ అంటే దాని ఇండెక్స్ అడ్రస్. ఓకే, ఇన్ ద బిలో ఎగ్జాంపుల్ ర్యాండమ్ క్యూ విల్ బి యాక్సెస్డ్. ఓకే, దీంట్లో ఉండే దాంట్లో ఇప్పుడు మనకి ఏదో ఒక ర్యాండమ్ వాల్యూని యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేస్తామంటే ఫర్ ఈచ్ యూజ్ చేసి యాక్సెస్ చేస్తాం. ఓకే, ఇక రిపీట్ టూ టైమ్స్ రిపీట్ చేస్తాను. $uRandom రేంజ్, ఇవంతా తర్వాత చెప్తాను. సింపుల్ గా ఇదేంటంటే క్యూలో క్యూ 0 to 4 లో 7 3 1 0 8 వెళ్తున్నాయి. బిఫోర్ క్యూ సైజ్ ఈజ్ 5, వాల్యూ ఆఫ్ ఇండెక్స్ 3 ఇన్ క్యూ సైజ్ ఈజ్ 0. ఓకే అంటే ఓకే, ఇది ఇలా ఎగ్జాంపుల్స్ అన్ని ఉంటాయి. ఇలా మీరు చూసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. నేను మళ్ళీ ఇదంతా ఇప్పుడు ప్రొసీజరల్ స్టేట్మెంట్స్ అంటే కంట్రోల్ ఫ్లో అంటే, ప్రొసీజరల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఆల్వేస్ ఇనీషియల్ బ్లాక్స్ ని, ఆల్వేస్ బ్లాక్ ఇనీషియల్ బ్లాక్ ని ప్రొసీజరల్ స్టేట్మెంట్స్ అంటారు. కంట్రోల్ ఫ్లో, అది కంట్రోల్ ఆఫ్ ఫ్లో, ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుంది అంటే సీక్వెన్షియల్ గా జరుగుతుంది. ఇక్కడ నీకు ఎగ్జిక్యూషన్ బ్లాకింగ్, నాన్ బ్లాకింగ్ కూడా ఉంటాయి అనమాట. బ్లాకింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అది ఫస్ట్ స్టేట్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు అది బ్లాక్ చేసుకొని పెట్టుకుంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టేట్మెంట్ లోకి వెళ్తుంది. సెకండ్ స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అంటే సీక్వెన్షియల్ ఫ్లోలో వెళ్తుంది. అదే
నాన్ బ్లాకింగ్ అంటే ఆర్హెచ్ఎస్ వాల్యూస్ అన్ని ఒకసారిగా ఎగ్జిక్యూట్ అయ్యేసి ఎల్హెచ్ఎస్ వాల్యూస్ కి అసైన్ అయిపోతాయి. దీంట్లో యూనిక్ ఇఫ్, ప్రయారిటీ ఇఫ్ ఇవన్నీ ఉంటాయి. వైలు, డూ వైలు, ఫర్ ఈచ్, ఎన్హాన్స్ లూప్ ఇవంతా ఈ లూప్స్ మీకు అర్థమైపోతాయి. బ్రేక్, కంటిన్యూ, నేమ్డ్ బ్లాక్స్, నీకు ఏదైనా బ్రేక్ చేయాలంటే బ్రేక్, కంటిన్యూ చేయాలంటే కంటిన్యూ, డిసేబుల్ బ్లాక్, డిసేబుల్ స్టేట్మెంట్స్, నేమ్డ్ బ్లాక్స్, నేమ్డ్ ఎలిమెంట్స్. ఓకే ఓకే ఇప్పుడు మనం బ్లాకింగ్ అసైన్మెంట్ చూద్దాం. ఇవంతా చదవాల్సిన పని లేదు. సింపుల్ గా మనం బ్లాకింగ్ అంటే ఇలా ఉంటది, సీక్వెన్షియల్ గా ఈక్వల్ టు ఉంటది, అది బ్లాకింగ్. ఇది ఇనీషియలైజేషన్. ఓకే, ది ఇనీషియల్, బిగిన్ అండ్ ఎండ్ లోపల మనం రాస్తున్నాం, దీన్ని ప్రొసీజరల్ బ్లాక్ అంటారు. ఓకే, మాడ్యూల్ బ్లాకింగ్ అసైన్మెంట్ ఎగ్జాంపుల్ ఇది. వేరియబుల్ డిక్లరేషన్ ఫస్ట్ మనం డిక్లేర్ చేయాలి, గ్లోబల్ గా డిక్లేర్ చేస్తాం ఇంటి ఏ కామా బిని. దానికి ఇనిషియలైజ్ చేస్తున్నాం మన వాల్యూస్. ఏకి 10 వాల్యూ, బికి 15 వాల్యూ అనేసి ఇనిషియలైజ్ చేస్తున్నాం. ఆ చేసిన వాల్యూస్ ని మనం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం. ఓకే, డిస్ప్లే చేసి ఇక్కడ బి ఈక్వల్ టు ఏ, బి ఈక్వల్ టు సి. సి ఇక్కడ నీకు బి వాల్యూ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. ఓకే, అది అబ్జర్వ్ చేయాలి మనము. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఎంత 10, బి వాల్యూ 15. ఇప్పుడు ఆఫ్టర్ అసైన్మెంట్ ఏమైంది, బి ఏ వాల్యూ 15 అయింది, బి వాల్యూ 20 అయింది. బ్లాకింగ్ ఎగ్జాంపుల్ ఇదే మళ్ళీ బ్లాకింగ్ కి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, కొంచెం కాంప్లికేటెడ్ది, అది చూసుకుంటే మీకు అర్థమవుతుంది. నాన్ బ్లాకింగ్ చూద్దాం ఎలా ఉంటుందో చూపిస్తాను నేను. నాన్ బ్లాకింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే సింపుల్ గా ఈ థియరీ అంతా ఏం చదవాల్సిన అవసరం లేదు. ఇది బ్లాకింగ్. నాన్ బ్లాకింగ్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటుంది, ఇలా ఉంటుంది. దీన్ని నాన్ బ్లాకింగ్ అంటారు. వీటిని ఆర్హెచ్ఎస్ వాల్యూస్ అంటారు, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ అంటారు. వీటిని ఎల్హెచ్ఎస్ వాల్యూస్ అంటారు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ అంటారు. రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్తాయి. ఓకే, అప్పుడు ఏమైతుంది, సేమ్ వాల్యూస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ దానికి చూడు. ఇది ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎండ్ ఆఫ్ సిమ్యులేషన్ దగ్గర మాత్రమే అజైన్ అవుతాయి. ఇది ఎప్పుడైనా ఏ సిమ్యులేషన్ టైం దగ్గర ఆ వాల్యూస్ వచ్చినా ఆ సిమ్యులేషన్ టైం దగ్గర అయిపోతాయి. కానీ ఇవాళ కాదు, నాన్ బ్లాకింగ్ ఎండ్ ఆఫ్ సిమ్యులేషన్ దగ్గరే అవుతాయి. ఇది ఓకే, ఇది సింపుల్ ఎగ్జాంపుల్. యూనిక్ ఇఫ్ ఎవాల్యూట్స్ ఆల్ కండిషన్స్ ఆర్ ప్యారలల్. యూనిక్ ఇఫ్ అనేది అన్ని కండిషన్స్ ని ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రన్ టైమ్ ఎర్రర్ ఆర్ వార్నింగ్. చూడు యూనిక్ ఎగ్జాంపుల్, యూనిక్ ఇఫ్ ఏ లెస్ దాన్ బి, ఎల్స్ ఇఫ్ ఏ లెస్ దాన్ సి. ఇవన్నీ ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇది. సో ఏ ఇస్ లెస్ దాన్ బి, అది రియల్ టైమ్ వార్నింగ్, మోర్ దాన్ వన్ కండిషన్ మ్యాచ్ ఇన్ ద యూనిక్ క్యూ స్టేట్మెంట్స్. యూనిక్ క్యూ 2 ఎగ్జాంపుల్ ఇది. ప్రయారిటీ ఇఫ్ ఎవాల్యూట్స్ ఆల్ కండిషన్స్ ఆర్ సీక్వెన్షియల్ ఆర్డర్. అది ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ చేస్తే ఇది సీక్వెన్షియల్ గా ఆర్డర్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఇది ఎలా ఉంటది, దీనికి ప్రయారిటీ ఇనిషియలైజేషన్, ప్రయారిటీ సేమ్ దానికి దీనికి సీక్వెన్షియల్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు ఎలా వస్తుందో అవుట్పుట్ ఒకసారి చూడండి. డూ వైల్ లూప్ మన ఇంతకు ముందు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగానే ఫస్ట్ డూ స్టేట్మెంట్ ఉంటుంది, దాని తర్వాత సమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, వైల్ లో కండిషన్ పెడతాము. డూ వైల్ లూప్ సింటాక్స్ చూద్దాం ఫస్ట్. ఇక్కడ డూ బిగిన్ ఎండ్, బిగినింగ్ లోపల నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, వైల్ లో కండిషన్ పెడతాం. అంటే ఇది ఫస్ట్ టైం ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఖచ్చితంగా ఇది ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఈ కండిషన్ చెక్ చేస్తుంది. ఆ కండిషన్ కానీ ట్రూ అయింది అనుకో, మళ్ళీ ఆ లూప్ రిపీట్ అవుతా ఉంటది అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫాల్స్. అది ఫాల్స్ అయిన తర్వాత, ఆ కండిషన్ ఫాల్స్ అయిన తర్వాత బయటకు వస్తుంది డూ వైల్ లూప్. చూడు ఇలా స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ n, ఎక్స్ప్రెషన్, బాడీ, కండిషన్, డూ వైల్ లూప్. ఇది డూ వైల్ లూప్ ఒకసారి ఎగ్జిక్యూషన్ చూడండి. నేను సింపుల్ గా ఓవర్వ్యూ లాగా చెప్పుకుంటే వెళ్ళిపోతాను, సో దట్ మీరు ప్రిపేర్